టు ఆ యాక్షన్ అనేది పోలీస్ వైపు నుంచి గవర్నమెంట్ కి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా వీళ్ళే రిక్వెస్ట్ చేయాల్సిందే. థర్డ్ పాయింట్ ఇక్కడ గవర్నమెంట్ అయినా సరే నేను ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ న్యూసెన్స్ అనే దానికి ఒక విస్తృతమైన అర్థం ఉంది. ఈ పబ్లిక్ న్యూసెన్స్ కింద వస్తుంది కాబట్టి వాళ్ళని పోలీసులు చర్య తీసుకోగలుగుతున్నారు. అట్లాగే వీళ్ళు కూడా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు అని చెప్పి ఆ పబ్లిక్ న్యూసెన్స్ సంబంధించిన న్యూడిటీ, పబ్లిక్ న్యూసెన్స్ సంబంధించిన ఇప్పుడు ఇన్ని రోజులు ఆఫ్లైన్ లో జరిగే న్యూసెన్స్ కాస్త ఆన్లైన్ లో జరుగుతుంది కదా. అందుకని ఏంటంటే వీళ్ళను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది అని నేను చెప్తున్నాను. పైగా ఇంకొకటి నేను మొదటి నుంచి నేను కట్టుబడి ఉన్నది ఏంటంటే సోషల్ మీడియాకి ఎడిక్షన్ పెరిగింది. అది స్టూడెంట్సా, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, ముసలి వాళ్ళ, ఎవరైనా సరే సోషల్ మీడియాకి ఎడిక్షన్ పెరిగింది. ఈ ఎడిక్షన్ కనుక మనము తగ్గించకపోతే, ఈ స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్కి మనం తగ్గించకపోతే, దాన్ని కనుక ఆ వాచ్ అవర్స్ వాటిని తగ్గించకపోతే మనము యూత్ని నష్టపోతాము, స్టూడెంట్స్ నష్టపోతాము. ఇవాళ ఎన్ని నేరాలకైనా దగ్గర మళ్ళీ తిప్పి వచ్చి సోషల్ మీడియా దగ్గరే ఆగుతుంది, వచ్చి ఈ ఫోన్ దగ్గరే ఆగుతుంది. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే ఒక నేరం చెయ్యాలి అనుకుంటే కూడా సోషల్ మీడియానే చూస్తున్నారు. మళ్ళీ ఆ నేరం నుంచి ఎట్లా బయటపడాలి అనే దానికి కూడా సోషల్ మీడియా సపోర్టే తీసుకుంటున్నారు. అందుకని ఈ సోషల్ మీడియాని కొంచెం నియంత్రణ పెంచాలి సోషల్ మీడియా మీద. ఇది ఏ విధంగా చెయ్యాలి అని అంటే నలుగురు మేధావులను కూర్చోబెట్టండి, ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, టెక్నికల్ పర్సన్స్. అడిక్షన్ తగ్గాలి. ఈ అడిక్షన్ తగ్గాలి అని మనం కోరుకుంటున్న ఈ టైంలో ఈవిడొచ్చేసి ఈవిడొక్కటే కాదు, ఈవిడ లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ అడిక్షన్ పెంచుతున్నారు. స్టూడెంట్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? స్టూడెంట్కి పని ఏంటి? చదువుకోవటం. తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? వాళ్ళకి బట్టలు కొనిపెట్టడము, వాళ్ళకి కాలేజీ ఫీజులు కట్టడము, తిండి పెట్టడం. అడిక్షన్ పడడం కూడా ఒక కారణం ఏంటంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ప్రతి దానిపైన, సమాజం ప్రతి దానిపైన గవర్నమెంట్ కి ఒక పట్టు ఉంటుంది, ప్రతిదాన్ని యాక్షన్ తీసుకోగలుగుతారు. కానీ ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా, ఈ సోషల్ మీడియా ఇంక్లూడింగ్ ట్విట్టర్, ఇవన్నీ కూడా వీటి విషయంలో గవర్నమెంట్ కూడా థర్డ్ పార్టీ వాళ్ళకి థర్డ్ పార్టీగానే కన్సిడర్ చేస్తారు. గట్టిగా మాట్లాడాలి అనుకుని ప్రభుత్వాలు తలుచుకుంటే ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయండి, మాకు అసలు యూట్యూబ్ వద్దు, మా దేశంలోకి రావద్దు అంటున్నారు. ఇప్పుడు పోర్న్ సైట్స్ ఉన్నాయండి, పోర్న్ సైట్స్ ని గవర్నమెంట్ ఎట్లా నిషేధించగలిగింది? దాని మీద చాలా మంది ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి చేసింది. ఇట్లాంటి వాటికి కూడా టెక్నికల్ సపోర్ట్ తీసుకొని ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకొని ఇది ఈ దేశానికి జరుగుతున్న నష్టం అండి, మనం యువతను కోల్పోతున్నాము, వాళ్ళ వాల్యుబుల్ టైంని మనం నష్టపోతున్నారు మన యూత్ తెలిసి తెలియక. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు ఈ 399 రూపీస్ ఒక స్టూడెంట్ చేసుకున్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి వస్తాయండి స్టూడెంట్కి డబ్బులు? తల్లిదండ్రులు ఇవ్వాల్సిందే కదా. అంటే కనీసం తల్లిదండ్రులు ఇంట్లోనే దొంగలుగా మారే పరిస్థితి తీసుకొస్తున్నారు. అందుకోసమే దీనికి రిస్ట్రిక్షను ఏ స్థాయిలో పెడితే అసలు దీన్ని రిస్ట్రిక్షన్ చేయగలుగుతాము. ఇప్పుడు ఇలా చేయగలిగే వాళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకోండి దేశం మొత్తం మీద, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు చేయడానికి వీల్లేదు అని ఒక చట్టం తీసుకురావడం పెద్ద కష్టం అండి. ఎన్ని చట్టాలు తీసుకురావట్లేనట్టుగా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం లేదా, వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోరా అంటే నేను ఒకటి చూసాను రీసెంట్ డేస్లో. రెగ్యులర్గా మనం న్యూస్ చూస్తున్న టైంలో బాలీవుడ్ ఒక సిరీస్లో యాక్ట్ చేస్తే ఒక అమ్మాయి తను ఎంత చేసినా ఫేమ్ అవ్వట్లేదు. కంప్లీట్గా తను ఏం టార్గెట్ చేసిందని అంటే అనుష్క డైరీస్ ఏదో ఉంది తన ఇన్స్టాగ్రామ్ నుంచి, కంప్లీట్గా తన బాడీ ఎక్స్పోజర్ని ఎలా తను టైట్ గా డ్రెస్సులు వేయడం లాంటి ఎక్స్పోజ్ చేసి డైరెక్ట్ గా ఫుల్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో దీని బట్టి ఏం అలవాటు అయిపోయిన తర్వాత ఇంకొకరు నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఫాలోవర్స్ కావాలి, ఫేమ్ కావాలి. సో పర్ఫెక్ట్ రూట్ లో వెళ్ళకపోయేసరికి ఈ అడ్డదారులు దొక్కి ఫేమ్ కోసం 399 రూపీస్. నేను ఇప్పుడు సాయిని కూడా ఒక విషయంలో అభినందించడానికి ఒక రీజన్ ఉంది, అండ్ అలాగే 399 సబ్స్క్రిప్షన్ కూడా నేను అభినందిస్తాను. ఈ రెండింటిని నేను ఎందుకు అభినందిస్తానంటే ఒక నిమిషం, 399 ఒకసారి మన ఫోన్ కాల్స్ కూడా యాక్టివేట్ చేద్దాం. PCR ఫోన్ కాల్స్ యాక్టివేట్ చేయండి. 399 రూపీస్ వల్ల ఏమవుతుంది అంటే ఇన్నాళ్ళు ఈ పిల్లాడు ఆ 399 రూపీస్ కట్టకుండానే ఫ్రీగా చూస్తున్నాడు. బట్ ఎప్పుడైతే ఈ 399 వాళ్ళ పేరెంట్ అకౌంట్ లో డిడక్ట్ అవుతుంది, ఏంటిది అని వాళ్ళ నాన్న కనుక ఒకసారి చూస్తే, ఓహో వీడు ఈ పని చేస్తున్నాడు అని చెప్పి నాలుగు పీకడానికి వాళ్ళకి డైరెక్ట్ ఒక లింక్ దొరుకుతుంది. నా కొడుకు ఈ పని చేస్తాడు రా అదవా, ఇంకోసారి ఈ పని చేయకు అని చెప్పి వాళ్ళ నాన్న చేసేసి ఎలా దొరుకుతాడు? 399 వాళ్ళు దొరుకుతాడు. 399 3000 ఎంతైనా సరే. ఈ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఒక ఐడెంటిఫికేషన్. ఇన్నాళ్ళు ఒకడు కామెంట్ పెట్టాడు, బూతులు తిట్టాడు అంటే ఎవరు పెడుతున్నాడు తెలియదు. బట్ వీడు ఒక సబ్స్క్రైబ్, వీడికి ఒక ఆధార్ కార్డు ఉంటుంది, ఒక పాన్ కార్డు ఉంటుంది, ఒక నంబర్ ఉంటుంది. సో వీడు రెస్పాన్సిబుల్గా ఇప్పుడు కామెంట్లు చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ నాన్నకి కూడా తెలుస్తుంది వీడి ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. డబ్బులు పెట్టడం వల్ల వాళ్ళ నాన్నకి కనుక అబ్జెక్షన్ అనిపించింది అనుకోండి,
ఇప్పుడు రేపు ఆ నెక్స్ట్ మంత్ రే తీసుకోక సబ్స్క్రిప్షన్ వాళ్ళ నాన్న తిట్టి ఆపేస్తాడు. లేదనుకోండి వీడు ఫ్రీగా నాకు చూస్తాడు. తెలిసి అంత ఈజీ క్యాప్చర్ చేసేంత అవకాశం ఉంటుంది. 399 ప్రతి నెల రికరింగ్ కదా. లేదండి, లేదు శేఖర్ భాష గారు. ఇకపోతే ఒక నిమిషం, సాయిని నేను నిజంగా ఎందుకు అభినందిస్తున్నా అంటే ఇది రైటా రాంగా అనే మీమాంస అందరిలోనే ఉంది. ఇప్పుడు సాయి పెట్టిన కేసు వల్ల ఇది అందరికీ చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ మాత్రమే పెట్టారు, దీంట్లో ఏమైనా శిక్ష పడుతుందా లేకపోతే ఇది రాంగ్ అని ప్రభుత్వం చెప్తుందా, పోలీసులు ఏం చెప్తారు అని కనుక బయటకు వస్తే ఇంకొకళ్ళు ఇదే చట్టం అవుతుంది. ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే కృష్ణ కుమార్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు ఆఫ్లైన్ లో జరిగే న్యూసెన్స్ కాదు, ఇప్పుడు ఆన్లైన్ లో జరుగుతుంది. ఏంటంటే నేను తాగాను కానీ లిమిట్ లోనే తాగాను అని చెప్పే టైప్ లో ఉంది. అట్లా కాదు, ఇప్పుడు తాగుడు తప్పు అని చెప్పి మనం అనుకుంటాం. 27 పాయింట్లో 34 పాయింట్లో ఇంతకు మించి రాకూడదు, ఇంత మించి వస్తే నువ్వు క్వశ్చనబుల్. ఇప్పుడు నేను ఇంతవరకే ఎక్స్పోజ్ చేసాను, ఇంతకన్నా తక్కువ ఎక్స్పోజ్ చేస్తే అప్పుడు మీరు నన్ను పట్టుకోండి, అప్పుడు నన్ను అడగండి. సో దీనికి కూడా ఒక లిమిట్ అంటూ ఏమైనా పెట్టుకున్నారా? ఆయన నరోత్తమ్ గారు ఇందాక ఇండీసెన్సీ సెక్షన్స్ చెప్పారు, 294 అలాంటివన్నీ కూడా. దీనికి ఎప్పుడు డెఫినేషన్ చెప్పాలా. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఒక 100 మంది ఇది ఇండిసెంట్ అన్నారంటే అది ఇండిసెంట్ అవ్వాల్సిందే, బికాస్ ద పబ్లిక్ ఈజ్ లైక్ దట్. సో ఇక్కడ ఏంటంటే ఇండిసెన్స్ కూడా అగైన్ నువ్వు ఒక పర్టికులర్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ చూసి ఈ సర్టిఫికేట్ ఆవిడ 18+ అనేది యాక్టివేట్ చేయాలి కంపల్సరీగా, లేకపోతే ఇట్ షీల్ బి ఇన్ సూప్. ఓకే, అది గ్యారంటీ. ఇప్పుడు 18+ అని పెట్టుకున్నారు అనుకోండి, 18+ వాళ్ళకి 18+ తర్వాత స్టూడెంట్స్ ఉండరా? గవర్నమెంట్ అఫీషియల్ ఐడి కార్డ్స్ ఏం అడగట్లేదు, దానికి కూడా మనం సెల్ఫ్ గా ఇచ్చింది 18+ అని డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అది యాక్టివేట్ అయిపోతుంది. అందుకే ఆహా, 399 పట్టిస్తుంది ఇవ్వండి. 399 ఇప్పుడు ఈయన చెప్పేది ఎలా ఉందంటే తర్వాత జరిగే దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ విష్ణుప్రియ ఇలా చెయ్యొచ్చా లేదా అనే దానికి ఈయన సమాధానం చెప్పట్లేదు. పాప సాయి కదా, సాయి ఇనిషియేటివ్ తీసుకున్నాడు, అందుకే అభినందిస్తున్నాను. ఆయన అభినందించడం కాదు, ఈవిడ చెయ్యొచ్చా లేదా అనే దాని విషయం అది తేలుతుంది. ఇప్పుడు ఏం తేలుతుంది? ఇప్పుడు పోలీసులకి ఎఫ్ఐఆర్ పెట్టారు, సో ఆవిడని ప్రాసిక్యూట్ చేయడమో లేకపోతే తప్పు అని చెప్పడమో అనేది